పూనా రవికుమార్ అధ్యక్షుడంట. ఇంకోడు జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడరుడు, ఇంకోడు ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇదని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తా ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. ఇది చూడండి బాగా ఆశ్చర్యంగా. ఫస్ట్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినారు. అంటే డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జీవోలు మళ్ళీ రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకు ముందు ఇచ్చిన జీవో 4ను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 56 ఇంతకు ముందు ఇచ్చిన జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ, అంటే గేట్లు ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపలికి పంపిస్తారు. మళ్ళా వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్, పాత జీవోలు రద్దు, కొత్త జీవోలు పిక్చర్లేకి. ఇది స్కామ్ కాకపోతే ఏంది స్వామి ఇది? నీ బుద్ధి పుట్టినట్టు జీవోలు ఇస్తున్నావు, నీ బుద్ధి పుట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ బుద్ధి పుట్టిన రద్దు చేస్తున్నావు. ఫస్ట్ జీవో నెంబర్ 4, 47తో గేట్లు ఎత్తుతున్నారు. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం దానికన్నా ముందు ఉన్న జీవో నెంబర్ 74ను రద్దు చేసి తర్వాత నీ వాళ్ళందరినీ లోపలికి పంపించడం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీలో చేంజెస్, జీవో నెంబర్ 25 జీవో నెంబర్ 4కు చేంజ్ రద్దు, జీవో నెంబర్ 56 జీవో నెంబర్ 47 రద్దు, గేట్లు మూసేసినారు. అర్థమైంది కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 నువ్వు ఎందుకు రద్దు చేసినావు? అంత మంచి జీవోలను అనుకున్నట్టే. అంత మంచి జీవోలను నువ్వు అనుకుని నువ్వు జీవో నెంబర్ 4, 47 నువ్వు ఇచ్చిన జీవోలే కదా, ఎందుకు రద్దు చేసినావు? ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను కన్నా ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలలో ఇంకోటి ఏమిటో తెలుసా? ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉట్టి పాల్గొన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాయి. వీళ్ళకి పథకాలు రాలా, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు, కేవలం పార్టిసిపేట్ చేసినారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలుగా కూడా వీళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికెట్లు తెప్పించినారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14,
యోగి వేమన యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికెట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్ ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో 86 మంది. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొనే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో మెడల్స్ ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు 86 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో 59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు రాకపోయినా పర్వాలా. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోదు. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేటారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకుని ఒక క్యాండిడేట్ తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూడండి. ఒకసారి దీనికి సంబంధించి ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి మీరు చూస్తే
వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, అక్కడ సస్పెక్ట్ అని మాత్రమే రాసినారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెద్ద పని పోలీసు వాళ్లకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు.